ఈ ఇల్లు 1,00,000 రూపాయలకి అమ్మబడునా? ఫోన్ చేద్దాం. హలో హలో, మీ ఇంటికి తగిలించిన బోర్డుని చూసి మీకు కాల్ చేస్తున్నాను. నేను మీ ఇంటి ముందర ఉన్నాను మేడం. వస్తున్నాను ఉండమ్మా. అవ్వ, నిజంగానే ఈ ఇంటిని 1,00,000 రూపాయలకి అమ్మేస్తున్నావు అవ్వా? అవునమ్మా. ఈ ఇంట్లో ఏమైనా దయ్యాలు ఉన్నాయవ్వా? అలాంటివి లేవమ్మా. ఈ ఇల్లు ఏమైనా డ్యామేజ్ అయిందవ్వా? ఎలాంటి డ్యామేజ్ అవ్వలేదమ్మా. అవ్వా, ఇంట్లోకి వెళ్ళి ఒకసారి ఇంటిని చెక్ చేసుకోవచ్చవ్వా? వెళ్ళు నాయన. హాలు సూపర్ ఉంది. కిచెన్ కూడా సూపర్ ఉంది. బెడ్రూమ్ కూడా సూపర్ ఉంది. బాత్రూమ్ కూడా సూపర్ ఉంది. ముసిల్లానికి ఏమైనా పిచ్చా? 1,00,00,000 రూపాయలు విలువ చేసి ఇంటిని 1,00,000 రూపాయలకి అమ్మేస్తుంది. దాని మనసు మారకముందే 1,00,000 రూపాయలు ఇచ్చి ఇల్లు తీసుకునే ఇల్లు సూపర్ ఉంది కదవ్వా? నేను చెప్పాను కదమ్మా. అన్నీ ఓకే అవ్వా, నువ్వు డాక్యుమెంట్స్ ఇచ్చేసి నీ 1,00,000 రూపాయలు నీకు ఇచ్చేస్తాను. అవ్వా, నీ డబ్బులు ఫోన్ పే చేసినవ్వా? సరే అమ్మా. ఏదో తేడాగా ఉందేంటి? అవ్వా, అన్నీ సరే గాని 1,00,00,000 రూపాయలు విలువ చేసి ఇల్లుని 1,00,000 రూపాయలకి ఎందుకు అమ్మేస్తున్నావవ్వా? అదా, మా అన్న బట్ట పైకి పోతో ఈ ఇంటిని అమ్మగా వచ్చిన మొత్తం డబ్బులు మా కోడలికి ఇవ్వాలని అగ్రిమెంట్లో రాసిపోయిండు అన్న బట్ట. అందుకే ఈ ఇంటిని 1,00,000 రూపాయలకి అమ్మేసి దాని మొగ్గాన కొట్టేద్దాం. ఓసి నీ ముసల్దానా, ఇంకోసారి కరోనా వస్తే ఉంటావో పోతావో తెలీదు, నీకు ఇంత తెలియదు ఎట్లా? ఈ రోజు ఎవరినో ఒకరిని బకరా చేసి డబ్బులు దబ్బేయాలి. సార్ నమస్కారం. హలో సార్, నేను బ్యాంక్ నుండి కాల్ చేస్తున్నాను. అవునా, చెప్పండి సారు. మా బ్యాంక్ తరపున మీకు లాటరీ తగిలింది. ఎంత సారు? 10 లక్షలు. 10 లక్షలా? సరే అయితే బ్యాంక్ దగ్గరికి వచ్చేస్తానా. బ్యాంక్ దగ్గరికి మీరు రావాల్సిన అవసరం లేదు సార్. మళ్ళీ డబ్బులు ఎట్లా ఇస్తారు మీరు? మీ అకౌంట్లోకి వేస్తాం సార్. మరి అయితే ఆ 10 లక్షలు వేసేయండి. ఈ 10 లక్షలు మీ అకౌంట్లోకి వేయాలంటే ముందుగా మీరు 10,000 మాకు కట్టాలి. ఆ తర్వాతే మీకు 10 లక్షలు మీ అకౌంట్లోకి వేస్తాం. ఈడెవడో నన్ను బక్రా చేయాలనుకుంటున్నాడు. చెప్తా ఈడిపోయి. సరే సారు, 10,000 ఇస్తాను. ఎట్లా మరి నేను నీకు? మీకు నేను ఒక స్కానర్ ఫోటో పంపిస్తాను, దానికి డబ్బులు పంపియండి. అయ్యో సారు, నాకు అట్లా డబ్బులు పంపించండి రాదే. పర్లేదు సార్, నెంబర్ పంపిస్తాను, దానికి పంపియండి. సార్, నాకు అలా కూడా పంపించం రాదు సార్. మీరే నాకు డబ్బులు పంపించండి, తిరిగి నేను దానికే డబ్బులు పంపించేస్తా. సరే సార్. సార్, 1,000 రూపాయలు పేటిఎంలో సెండ్ చేశాను చూడండి. నాకు పేటిఎం లేదు సార్. అవునా? సరే అయితే గూగుల్ పేలో 1,000 రూపాయలు పంపించాను చూడండి. నాకు గూగుల్ కూడా లేదు సార్. ఫోన్ పే మాత్రమే ఉంది. ఫోన్ పేలో 1,000 రూపాయలు పంపించాను చూడండి. వచ్చింది సార్. అయితే ఆ నెంబర్కి మొత్తం 13,000 పంపియండి. ఫోన్ పెట్టరా నా కొడుక, ఫోన్ పెట్టు. నన్నే బక్రాన్ చేయాలనుకుంటున్నావా? రే మావా, ఈరోజు పార్టీ నేనే ఇస్తా, సాయంత్రం అందరూ వచ్చేయండి. వీడెవడో నాకంటే తెలివేలో ఉన్నాడు. వీడిని బక్రాన్ చేద్దాం అనుకుంటే నన్నే బక్రాన్ చేశాడు. అనవసరంగా 3,000 పక్క. నన్నే కొడతావురా? ఈడోండ్రా, మా అన్నం పిలుచుకొని అందరికి ఈడ, నువ్వు ఎక్కడికి పోవద్దు, ఈడోండు నువ్వు. అన్న, వీడేనా నన్ను కొట్టింది? ఇప్పుడు కొట్టరా, దమ్ముంటే చూద్దాం మా అన్న ముందరా. అయిపోయి